ఈనాటి దుస్థితికి కారణం ఎవరు? ఉద్యమ కాలంలో చాలా చెప్పినాం, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినాం, కానీ నియామకాలపైనే తెలంగాణ అర్థమైంది. నీళ్ళు అర్థం కాలే, నిధులు అర్థం కాలే. గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలు కూలినాలు చేసుకునే తల్లిదండ్రులకు ఏమర్థమైందంటే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఉద్యోగాలు ఆంధ్రలో చేతులు ఉన్నాయంట, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మనమే ప్రచారం చేసాం. నాకైతే శ్రీధర్ అన్న కానీ మా సీతారామన్ కానీ కొన్ని వేల సదస్సులు సమావేశాలు అప్పట్లో 610 జీవో తీసుకొని తిరిగినాం. అది అర్థమైంది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది, సకల జనుల సమ్మె వచ్చింది, విద్యార్థి ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యోగుల ఉద్యమాలతో వచ్చినాయి, రాజకీయ పార్టీలు ఏకమైనాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రధానంగా ఈ నిరుద్యోగ సమస్య దశాబ్ద కాలంగా ఈ రోజుకి 12 ఏళ్ల తర్వాత కూడా మరి మళ్ళీ మాట్లాడుతున్నాం మనం. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈ దుస్థితికి కారణము విద్యార్థుల్లో నిరుద్యోగులు కాదు. పూర్తి బాధ్యత రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు, సంస్థలు, పార్టీలు. ఈ దుస్థితికి కారణం వాళ్ళదే, మనదే. శ్రీధర్ అన్న ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కారణం ఏంటంటే పాపం వాళ్ళు ఆ జనరేషన్ వచ్చారు, చదువుకున్నారు, పరీక్ష రాస్తే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళది ఎట్లా తప్పు అవుతుంది? ఎక్కడ పొరపాటు జరిగిందంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడినటువంటి సంస్థలు, వ్యక్తులు, పార్టీలు, సంఘాలు, సివిల్ సొసైటీ, ఎన్జిఓస్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎవరి సంఘాలు వాళ్ళు వదిలేశారు. అందరూ పొలిటికల్గా పోవడం తప్పులేదు, సమ్ నాన్ పొలిటికల్ పోస్టులు రావడం తప్పులేదు. అది కాదు, శ్రవణన్న ఎమ్మెల్సీ కావడం తప్పులేదు, నేను సర్వీస్ మెంబర్ కావడం తప్పులేదు, క్రాంతి అన్న ఎమ్మెల్యే కావడం తప్పులేదు. దట్ ఈస్ డిఫరెంట్. ఈ సివిల్ సొసైటీ ఏదైతే ఉందో ఎన్నడూ ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ ఒకటిగా లేదు, ఒకటిగా కలవలే, ఒక వేదిక మీదకి రాలే. నేను ఫస్ట్ టైం రమణన్న పిలిస్తే వచ్చిన, నేను ఏ రౌండ్ టేబుల్కి ఈ దశాబ్ద కాలంలో రాలే. ఒక 2 మీటింగ్లు పెడితే పొలిటికల్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను పోలే. ఎక్కడ పొరపాటు జరిగింది? రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ జేఏసీ చచ్చిపోయింది. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థి సంఘాలు, విద్యార్థి పార్టీల అఫిలియేషన్ పక్కకు పెట్టి తెలంగాణ విద్యార్థి జేఏసీ, పీడిఎస్, ఆర్ఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఏవి అన్నీ ఒక వేదిక మీదకి వచ్చినటువంటి జేఏసీలు ఎవరు అఫిలియేషన్ అది ఇక్కడ వదిలేసి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయినాం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యోగ సంఘాలు తన డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని ప్రశ్నించని పరిస్థితి. వాళ్ళే కదా వేకెన్సీస్, 2 lakhs వేకెన్సీస్ ఎవరి? నిరుద్యోగి ఉద్యోగి అవుతాడు. దే హ్యావ్ టు క్వశ్చన్ ఇస్, అరే మేము 10 మంది పని చేయాల్సింది 3 ఎట్లా పని చేస్తామని అడగాల్సింది వాళ్ళు అడగలే. ఈ దుస్థితికి కారణం అంతా ఇక్కడ విషవాలయంలో ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. 2014 లక్ష ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 2022లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఈ రోజు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కొన్ని రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 చిల్లర. మేము సర్వీస్ కమిషన్ మెంబర్గా 14 to 20 వరకు ఒక 30,000 ఎక్స్క్లూజివ్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్, టీచర్స్ రిక్రూట్మెంట్ డిఫరెంట్ జరిగినాయి. మళ్ళీ యాడ్ అయినాయి కదా. 12 ఏళ్లలో దాదాపు 60-70 వేల మంది రిటైర్ అయింది. యావరేజ్గా సంవత్సరానికి 5,000. ఈ రిటైర్మెంట్ పెరిగింది కదా, మళ్ళీ వేకెన్సీస్ అట్లనే ఉన్నాయి కదా. ఇక్కడ పొరపాటు అయిందంటే ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ పరిష్కారం గురించి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ సివిల్ సొసైటీ కలవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ సంఘాలు అయితే పోరాడినాయో, ఏ కవులైతే కొట్లాడినరో, ఏ విద్యార్థులు అట్లా కొట్లాడినరో, ఏ ఉద్యోగులు అయితే కొట్లాడినరో, ఏ విద్యావంతులు అయితే కొట్లాడినరో, ఏ రాజకీయ నాయకులు కొట్లాడినరో, ఎవరి రాజకీయాలు వాళ్ళకి అఫిలియేషన్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పైన ఒక వేదిక పైన రావాలి. ఆ రావాల్సిన బాధ్యత జర్నలిస్ట్ సంఘాలు తీసుకోవాలని నేను కోరుతున్నాను, ఇంక్లూడింగ్ మా క్రాంతనతో. వస్తే ఏమవుతుంది? అందరూ ఒక వేదిక మీద కల్పిస్తే పాలకులు పండుకున్న కాలకులు లేచి కూర్చుంటారు. రేవంత్ రెడ్డి నిద్రపోడు, మంత్రులు నిద్రపోదు. ఏమవుతుంది? మళ్ళా వీళ్ళందరూ ఒక వేదిక మీదకి ఎందుకు వచ్చిండ్రు? భయం స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే ఈ బీజాలు ఇంతకుముందు పాపారావు గారు చెప్పారు వరల్డ్ బ్యాంక్ గురించి. నేను వారితోటి కొంత డిఫరెన్స్ ఇట్స్ మేబీ ఎ ట్రూ, బట్ కొంత దాన్ని వరల్డ్ బ్యాంకును భూతద్దంగా చూపించి రిక్రూట్మెంట్ని నాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ నిబంధనలు వర్తించట్లేదు, కేరళ రాష్ట్రానికి వరల్డ్ బ్యాంక్ నిబంధనలు వర్తించట్లేదు, దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ నిబంధనలు వర్తించట్లేదు. ఎందుకు తెలంగాణ రాష్ట్రానికే లేదా ఆంధ్రప్రదేశ్కే వరల్డ్ బ్యాంక్ నిబంధనలు వర్తిస్తున్నాయి? వరల్డ్ బ్యాంక్ నిబంధనలతో సాకుతోటి బడ్జెటరీ ప్రొవిజన్స్ని ఇష్టానుసారిగా ఖర్చు పెడుతూ ఉద్యోగులకు కేటాయించినటువంటి బడ్జెట్ని ఇతర డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ జరిగినటువంటి కుట్రలో భాగం ఇది. 1996 అనుకుంటా చంద్రబాబు నాయుడు ఒక సర్క్యులర్ తీసుకొచ్చాడు, ఇంటర్నల్ సర్క్యులర్స్, బయటికి రాలేదు, బిజినెస్ రూల్స్. దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఖాళీలను ఫిలప్ చేయొద్దు. ఆ సర్క్యులర్ ఇంటెన్షన్ ఏంటంటే బిజినెస్ రూల్స్ సెక్రటేరియట్లో తిరిగింది, బయటికి రాలేదు. గవర్నమెంట్ ఖాళీలను ఫిలప్ చేయకూడదు. ఒకవేళ ఫిలప్ చేయాల్సి వస్తే వేకెన్సీలో 10% మాత్రమే లేదా 20% మాత్రమే ఫిలప్ చేయాలి. అవసరం మిగతా ఫిలప్ చేయాలి, కానీ ఇష్టానుసారంగా పర్మిషన్స్ ఇవ్వకూడదని. ఆ పర్మిషన్, ఆ సర్క్యులర్ ఇప్పటికి కూడా లైవ్లో ఉంది టిల్ టుడే. ఎందుకు అది పెట్టిందంటే దశల వారీగా ఎక్స్పెండిచర్ ఈ ఎంప్లాయీస్ మీద ఖర్చును తగ్గించుకోవడానికి పెట్టినటువంటి నిబంధన. అంతకుముందు ఏముండే, చాలా రాష్ట్రాలు ఈ ఉంది క్లారిటీ. అంతకుముందు ఏముందంటే డైరెక్ట్గా డిపార్ట్మెంట్స్ ఈ బడ్జెట్ కంట్రోల్ లేకుండా ఏ వేకెన్సీస్ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటే ఎడ్యుకేషన్ వేకెన్సీస్ని డైరెక్ట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వేకెన్సీ పొజిషన్ చెప్పేది. పోలీసుల ఖాళీ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది, హెల్త్ ఖాళీ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా సర్వీస్ కమిషన్కి రిక్వెస్ట్ పోయేది. 32-33 డిపార్ట్మెంట్ల రిక్వెస్ట్లు డైరెక్ట్గా సర్వీస్ కమిషన్ పోతే సర్వీస్ కమిషన్ ఈ మొత్తం క్రోడీకరించి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. సెక్రటేరియట్ తోటి, క్యాబినెట్ తోటి, ముఖ్యమంత్రితో సంబంధం లేకుండే బిఫోర్ దట్ 1996. ఆ తర్వాత ప్రతి వేకెన్సీ క్యాబినెట్కి పోయే రీతిలో ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. దట్ ఈస్ SMPC, సర్ప్లస్ మ్యాన్ పవర్ సెల్ అని సెక్రటేరియట్లు అంటారు. ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద ఉంది. నేను చాలాసార్లు కేసీఆర్ గారి దృష్టికి అప్పట్లో తీసుకెళ్లాను. అవును మంచి, అది తీసేద్దాం, చంద్రబాబు పెట్టింది మనకెందుకని. ఆయన ప్రయారిటీ కొంత కాళేశ్వరం పైన దృష్టి పెట్టిండు, ఈ అడ్మినిస్ట్రేటివ్ పైన దృష్టి పెట్టలే. 2 లక్షల ఖాళీస్ తోటి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ గుడ్ గవర్నెన్స్? ఇది బ్యాడ్ గవర్నెన్స్ అవుతుంది. 2 లక్షలు వేకెన్సీ పెట్టుకొని గుడ్ గవర్నెన్స్ ఎట్లయితుంది? పాలన ఎట్లా సరిగా సమర్థవంతంగా నడుస్తుంది? ఇంకొక ప్రమాదకరమైన, ఇక్కడ బ్లేమ్ చేయడం కాదు కానీ పొలిటీషియన్స్కి గవర్నెన్స్ మీద పట్టు ఉండదు. దెన్ హూ ఈజ్ రూలింగ్ ద గవర్నమెంట్? ఓన్లీ బ్యూరోక్రాట్స్. ఎవరు నడుపుతారు ప్రభుత్వం అంటే బ్యూరోక్రాట్సే. IAS IPS ఆఫీసర్సే, సెక్రటరీసే, సెక్రటరియట్లో SO, కింది స్థాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్సే. వీళ్ళే ప్రభుత్వం, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు అసలే కాదు. మంత్రులు అంటే, ఎమ్మెల్యేలు అంటే గవర్నమెంట్ కాదు. మనం అందరం అట్లా ఒక భ్రమలో ఉంటాం. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఎమ్మెల్యేల కాస్ట్లు పెరిగిపోయింది. మీడియా ముందు చెప్పొచ్చు, లేదా క్రాంతి ముందు ఎంత ఖర్చు పెట్టిండో తెలియదు, అంతకుముందు ఎంత ఖర్చు పెట్టిండో తెలియదు. ఇవాళ ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లకు, 40-50 కోట్లకు పోయింది. అంటే ఇన్ఫ్లేషన్ అక్కడ ఉంది. ఇప్పుడు ₹1 కోటి నుంచి 50 కోట్లకు పోయింది. 14 కోటి కట్టి పెట్టినోడు ఇవాళ 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయాలా? ఈ 5 ఏళ్లలో రికవరీ, బికాజ్ ఇట్స్ అ కార్పొరేట్ పాలిటిక్స్. 5 ఏళ్లలో రికవరీ విత్ ఇంట్రెస్ట్ వసూలు చేయాలి, ఇంకేదన్నా ప్రాఫిట్ ఉంటే సంపాదించుకోవాలా, మళ్ళీ ఎలక్షన్స్ పోవాలి. గవర్నెన్స్ మీద ఎక్కడ కంట్రోల్ ఉంటుంది వీళ్ళకి? పెట్టుబడి అబ్సల్యూట్లీ క్యాపిటల్. ఏ మంత్రులకి, ఏ ఎమ్మెల్యేలకి ఎక్సెప్ట్ సీఎం ఎవరికి కూడా గవర్నమెంట్ మీద కంట్రోల్ లేదు. ఓన్లీ బ్యూరోక్రాట్స్ ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఏ పాలసీని కూడా బ్యూరోక్రాట్స్ మాత్రమే తయారు చేస్తారు, ఈ పొలిటీషియన్స్ తయారు చేయరు. ఇంక్లూడింగ్ చట్టాలు, సర్క్యులర్, జీవోలు, ఏదైనా సంతకాలు మాత్రమే, అవసరం ఉంటే సంతకాలు మాత్రమే పొలిటీషియన్స్ పెడతారు. ఇక్కడ ఏం జరిగిందంటే బడ్జెట్ గురించి మాట్లాడాలి మనం. టుడే ఇస్ 3 lakhs crores.
budget, Telangana state budget is maybe 3,04,000 some change. ఇందులో సాలరీస్కి పెట్టే ఖర్చు ఎంత? ఇక్కడ నేను ఎందుకు రిక్రూట్మెంట్కు పాయింట్కి వస్తున్నంటే ఇక్కడ జీతాలకు పెట్టే ఖర్చు ఎంత? 40,000 crores. 60 పెడతారు, 63 పెడతారు. అనదర్ ఒక 4,000-5,000, 10,000 ఏమో పెన్షనర్స్ పెడతారు. దిస్ ఈజ్ ఇంక్లూడింగ్, దిస్ ఈజ్ ఎంటైర్ బడ్జెటరీ అమౌంట్ ఈజ్ క్యాడర్ స్ట్రెంత్ ఎక్స్పెండిచర్, నాట్ వేకెన్సీస్. ఇంక్లూడింగ్ వేకెన్సీస్ బడ్జెట్ మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్లో అలొకేషన్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే టోటల్ తెలంగాణ క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ క్యాడర్ స్ట్రెంత్ గవర్నమెంట్ గురించే నేను ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్కోట్, జెన్కో, ఆర్టీసీ, సింగరేన్ గురించి కాదు. దట్ ఈస్ డిఫరెంట్. అవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్, అవి కార్పొరేషన్స్, అవి వేరు. 4,91,000 క్యాడర్ స్ట్రెంత్ తెలంగాణకు ఉంది. దిస్ వాజ్ శాంక్షన్ ఇన్ 1980s. 1980s లో శాంక్షన్ అయిన క్యాడర్ స్ట్రెంత్ కొత్తగా ఒక పోస్ట్ శాంక్షన్ చేయలే. వర్కింగ్ ఎంత? 3 lakhs సమ్ చేంజ్. వేకెన్సీస్ ఎంత? 2 lakhs. బడ్జెట్ ఎంత? ఈ మొత్తం 4,90,000 కలిసి 50,000 కోట్లు, 60 కోట్ల బడ్జెట్ చూపిస్తారు. ఖర్చు అయ్యేది 30,000 ఆర్ 35,000 crores కన్నా ఖర్చు కాదు. నెలకు యావరేజ్గా పర్ మంత్ యావరేజ్గా శాలరీ హెడ్ కింద ఖర్చు అయ్యేది మంత్లీ 3,000 సమ్ చేంజ్ ఉంటుంది. 3,000 crores సమ్ చేంజ్. నెలకి యావరేజ్గా రెవెన్యూ ఎంత స్టేట్ గవర్నమెంట్కి? సమ్ టైమ్స్ 22,000 crores వస్తుంది, సమ్ టైమ్స్ 20,000 వస్తుంది, సమ్ టైమ్స్ 19,000 వస్తుంది. యావరేజ్గా 20,000 crores వస్తుంది స్టేట్ గవర్నమెంట్ పర్ మంత్. ఐఎమ్ టెలింగ్ యూ, నెలకు 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే సాలరీస్ కింద పోయేది అది 3,000 చిల్లర జీతాల కింద పోయేది. ఈ జీతాలు ఎవరి? రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు విలేజ్ సెక్రటరీ, సీఎం, మినిస్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ శాలరీ హెడ్ కింద వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లు, కరెంట్ బిల్లు, ఏసీ బిల్లు, రెంటు అన్నీ కలిపితే శాలరీ హెడ్ కింద ఇట్స్ నాట్ శాలరీ హెడ్, ఇట్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్. అయ్యే ఖర్చు నెలకు 3,000. మొత్తం బడ్జెటరీ ప్రొవిజన్స్ 20,000 crores, 20% నుంచి 25% కన్నా తక్కువ ఖర్చు ఉంటుంది. అధికారులు ఏం చేస్తారంటే మిస్మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారంటే, మిస్చీఫ్ ఎట్లా చేస్తారంటే, స్టేట్ రెవెన్యూ ఉంటుంది, సెంట్రల్ రెవెన్యూ ఉంటుంది, టోటల్ రెవెన్యూ ఉంటుంది మనకు బడ్జెట్లో. వాళ్ళు స్టేట్ రెవెన్యూ తీసుకుంటారు. స్టేట్ రెవెన్యూ అంటే స్టేట్ ఎక్సైజ్, జిఎస్టీ, వ్యాట్ ఇవి కలుపుకొని రాష్ట్రానికి వచ్చే ఆదాయం సమ్ 1,70,000, 1,80,000 చూపిస్తారు. అధికారులు ఏం చెప్తారంటే ఈ 1,60,70,000లో 40,000, 50,000, 60,000 ఉద్యోగులకే పోతుంది సార్, మనం వేడకెళ్ళి ఖర్చు ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలా సార్ అని మాట్లాడతారు. మొత్తం 3 lakhsలో క్యాలిక్యులేట్ చేయరు. 3 lakhs crores శాలరీ హెడ్ కింద క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ మే నాట్ బి మోర్ దాన్ 20-25% కన్నా మించదు. కానీ ఒక భూతద్దంలో చూపిస్తారు సీఎం గారికి. మొత్తం 50,000-60,000 కోట్ల రూపాయలు ఈ స్టేట్ రెవెన్యూలో వస్తే 40%, 50% ఉద్యోగుల జీతాలకే పోతుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది సార్, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్తారు. ఇది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బడ్జెట్ ఉద్యోగుల శాంక్షన్, ఆల్రెడీ శాంక్షన్ అయినట్టు పోస్టుల పైన బడ్జెట్ కంట్రోల్ పెట్టడమే తప్పు. ఒక పోస్ట్ శాంక్షన్ చేయాలంటే ఆల్రెడీ బడ్జెట్ అలాట్ అయి ఉంటుంది, మళ్ళీ నీకు ఎందుకు అడగాల? పోస్ట్ శాంక్షన్ అయినప్పుడే బడ్జెట్ అలొకేషన్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు కొత్త రిక్రూట్మెంట్కి మళ్ళీ పర్మిషన్ ఎందుకు? సో ఇది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ స్టేట్. పరిష్కారం ఏంటి? 2-3 అంశాలు చెప్తాను. బెస్ట్ మోడల్ కేరళ, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. నేను వ్యక్తిగతంగా పోయిన ఒక 50 పేజీల రిపోర్ట్ తయారు చేసి 2018లో 19లో అప్పుడు గవర్నమెంట్కి ఇచ్చాను చీఫ్ సెక్రటరీ గారు. కేరళలో ఏం చేస్తారంటే ఎంటైర్ గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అటెండరు, క్లాస్ 4 ఎంప్లాయీ, డ్రైవరు, కండక్టరు, టీచరు అందరినీ కలిపి ఒక కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేస్తారు. సంవత్సరానికి 40,000 నుంచి 50,000 మందికి నోటిఫికేషన్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్, ప్రతి సంవత్సరం. ఎట్లా సాధ్యమవుతుందంటే వాళ్ళు 56 సీలింగ్ 56 పెట్టుకున్నా 50 పెట్టుకున్నా అంతే కదా, వాళ్ళది రిటైర్మెంట్ ఏజ్ 56.
వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ వేకెన్సీని రిక్రూట్ చేస్తారు, నాట్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్. రాబోయే December 31st వచ్చే టీచరు, ప్రొఫెసరు, డ్రైవరు, కండక్టర్ అందరినీ డేటా తీసుకుంటారు డేటాబేస్లో. ఆ వేకెన్సీస్ని January 1st నోటిఫికేషన్ ఇస్తారు. అంటే December 31st వచ్చే ఫ్యూచర్ వేకెన్సీస్ని అన్ని కలిపి January 1st ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ పెట్టి 3 months బిఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అంటే December 31st ఒక టీచర్ రిటైర్ అవుతుందంటే కొత్తగా అపాయింట్ అయినటువంటి January 1st పోయి జాయిన్ అవుతాడు. ఒక్క రోజు కూడా అక్కడ వేకెన్సీ ఉండదు, నాట్ ఈవెన్ సింగిల్ డే. ఎనీ పోస్ట్, ఏ పోస్ట్ అయినా కేరళలో ఒక్క పోస్ట్ కూడా ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ అయిన వ్యక్తి పోగానే నెక్స్ట్ డే పోయి ఆయన జాయిన్ అవుతాడు కొత్తోడు. బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా కేరళ మోడల్. అది అప్లై చేసి ఉంటే తెలంగాణకు అద్భుతమైన ప్రగతి, ఇట్లాంటి సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలని, సివిల్ సొసైటీ ఏం చేయాలి, మీరేం చేయాలి, మనం ఏం చేయాలంటే ఈ బడ్జెటరీ కంట్రోల్ తీసేయాలి. ఫస్ట్ ఎస్ఎంపీసీ కంట్రోల్ ఏదైతుందో ఆ సర్కిల్ని విత్డ్రా చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఏమవుతుంది, గవర్నమెంట్కి సెక్రటేరియట్ కాదు వేకెన్సీ పొజిషన్, డైరెక్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. మేబీ సర్వీస్ కమిషన్, మేబీ పోలీస్ రిక్రూట్మెంట్, మేబీ హెల్త్ డిపార్ట్మెంట్, ఎనీ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి డైరెక్ట్గా వేకెన్సీస్ పోతే వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకు క్యాలెండర్ రిలీజ్ చేయాలి. 31st Decemberకు ఉన్నటువంటి వేకెన్సీని January 1st నువ్వు నోటిఫై చేయాలా, May June ఎగ్జామ్ పెట్టాలి. రేవంత్ రెడ్డి అన్నాడు September 17కి ఆర్డర్ ఇవ్వాలి. ఆ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ చాలా రాష్ట్రాలు, చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి. యూపీఎస్సీ ఫాలోయింగ్. యూపీఎస్సీ అద్భుతంగా 1000 పోస్టులు ఉన్నా, 500 పోస్టులు ఉన్నా ఎవ్రీ ఇయర్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇక్కడ కూడా Group 1 కానీ, Group 2 కానీ, Group 3 కానీ, Group 4 కానీ, ఎనీథింగ్ 10 పోస్టులు ఉండని, 20 పోస్టులు ఉండని, 50 పోస్టులు ఉండని, 100 పోస్టులు ఉండని, ఒక క్యాలెండర్గా ఒకసారి ట్రై చేసుకుంటాడు నిరుద్యోగి, ఒకసారి 2 సార్లు ట్రై చేసుకుంటాడు, రాకపోతే వదిలేస్తాడు. ఆ జాబ్ క్యాలెండర్ కోసం మనం ఫైట్ చేయాలి. బడ్జెటరీ కంట్రోల్ నుంచి ఇది తీసేయాలి. ఈ వివరాలన్నీ కూడా ఈ జరుగుతున్న అధికారులు చేస్తున్న మిస్మేనేజ్ పొలిటీషియన్స్కి ఎడ్యుకేట్ చేయాలి. అన్నిటికి మించి ఎక్స్పెండిచర్ అండ్ శాలరీ ఈజ్ నాట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, వేస్ట్ ఎక్స్పెండిచర్ కాదు అది. ఎక్స్పెండిచర్ అండ్ టీచర్ శాలరీ, ఇట్స్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అండ్ డాక్టర్, ఇట్స్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అండ్ పోలీస్, ఇట్స్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూపిస్తున్నావు నువ్వు? ఎందుకు జీతాలు ఎందుకు? ఇది క్యాపిటల్, అది ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. విద్య మీద, వైద్యం మీద, లా అండ్ ఆర్డర్ మీద ఖర్చు పెట్టేది ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కానే కాదు అది. దీన్ని ఎడ్యుకేట్ చేయగలిగి అధికారులకి లేదా మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఎడ్యుకేట్ చేసి మరొక్కసారి సివిల్ సొసైటీ ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే ఉద్యోగ సంఘాలుగా లేదా ఉద్యమకారులు కలిసినామో అందరం కలిసి నిరుద్యోగులకు అండగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఒక్కటే మాట, టైం లేదు కాబట్టి, 50 లక్షల మంది ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఒక సింగిల్ జీవో నుంచి 50 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని ఒక సింగిల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే ఒక సింగిల్ జీవోతోటి పరిష్కారం చేయొచ్చు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే, ఎందుకంటే ఇండస్ట్రీస్ మనమే పర్మిషన్ ఇచ్చినాం, మన కంపెనీలే, మన భూమే, మన నీళ్ళే, మన కరెంటే. ఆ ప్రైవేట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ ఇండస్ట్రీకి ఒక సర్క్యులర్స్ మస్ట్గా ఇచ్చి అది వయలేట్ చేస్తే మీకు పర్మిషన్ రద్దు చేస్తామని చెప్తూ ఒకటేమి ఇవ్వచ్చు అంటే, ఒక సర్క్యులరు, మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆర్ పబ్లిక్ సర్వీస్ 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మీ రిక్రూట్మెంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెటర్ రాసి అక్కడ నుంచి 1:5 1:10 వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని మాత్రమే మీరు రిక్రూట్ చేయాలనే కండిషన్ పెట్టాలి. ఆ రిక్రూట్మెంట్ ప్రైవేట్ కంపెనీస్లో రిక్రూట్మెంట్, మా దగ్గర డేటాబేస్ ఉంది, మా దగ్గర అన్ఎంప్లాయీస్ డేటాబేస్ ఉంది, మేము జీవో ఇస్తున్నాం మీకు, మా డేటాబేస్ నుంచి మాత్రమే మీరు ఎంప్లాయీస్ని పిలిపించి మీరు ట్రైనింగ్ ఇచ్చుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళను మాత్రమే మీరు రిక్రూట్ చేయాలనే ఒక కండిషన్ తీసుకోగలిగితే 100% ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగం సంస్థలు పెట్టేది ఎంప్లాయ్మెంట్ కోసం, ఇచ్చేదేమో పక్కోనికి. ఇవాళ 10 లక్షల మంది సాఫ్ట్వేర్లు ఉన్నారు హైదరాబాద్లో, 4 లక్షల గిగ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొచ్చారు? సో కాబట్టి ఇట్స్ ఎ బిగ్ పాలసీ, బిగ్ డిస్కషన్. ఈ టైం లేదు కాబట్టి చాలా రోజులు మరొక సందర్భంలో మాట్లాడదాం. పరిష్కార మార్గం కోసం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ
మరి ఇట్లాంటి సమావేశాలు మరొకసారి కూర్చుందామని తెలియజేస్తూ జై తెలంగాణ.